రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. నమస్తే తెలుగు ప్రజలారా, ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్న అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అందరికీ రచ్చబండ ముచ్చట్ల తరపున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇక ముందుగాలైతే మీ అందరి కోసం మంచి మంచి ఇచ్చంత్రమైన ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెన్క వార్తలు షురూ చేద్దాం. పొద్దు మూకిందంటే తెల్లందాక ఇగమే, పొరపాటున బయటికి వెళ్తే శిగమే. అడ్డమైన తిండి తింటే ఐతరు బేజారు, బలమైన తిండి కావాలంటే పోవాలి బేగం బజారు. మందుబాబులకు ఇయ్యాలే అవార్డు, తెలంగాణకు తెచ్చిపెట్టిండ్రు రికార్డు. ఇరవై 28 తారీఖు నుంచి చేస్తారట ప్రజాపాలన, ఆఫీసర్లు అరుచుకుంటారట ఆలన పాలన. పొద్దుగాలనే 4 గంటలకు లేచి వాకింగ్ పోయేటోళ్ళు సుత లేచే వరకు 8-9 అవుతుందట. ఏమన్నా ఇంట్లోకి చేయాల్సిన పనులు ఉన్నా, బయటికి పోయే పనులున్నా పొద్దున్నాకనే ఎండ ఉన్నప్పుడే చేసుకొని 6 గంటల లోపే ఇంట్లో వాడుతున్నారట. వచ్చి వేడి వేడిగా తింటుర్రు, వేడి వేడిగా తాగుతుర్రు. యూత్ పోరగాన్లు సుత రాత్రిపూట అడ్డాల మీద, పిట్టగోడల మీద బాతకాని కొట్టేటోళ్ళు సుత సైలెంట్గా సర్దుకొని 8-7 లోపే ఇంటికి పోతారట. మరి వీళ్ళందరూ ఎందుకు తొందరగా ఇంటికి పోతురటే, సలీగము మంచు సూపర్ ఉందట. అవునులా అంటే కావాలంటే చూడురు మీరు గిట్లా. ఈ సలిపాడుగాను 2-3 రోజుల కొరిగానైతే ఘోరంగా సలి పెడుతున్నది. పోయిన పక్కన వలుగుతున్నాయి మూతులు, మొక్కులు, పెదవులు, వాసలేని రుద్దలేకపోతున్నారు పొరగాన్లు. అయితే ఇక వరంగల్, ఖమ్మము, కరీంనగర్, మెదకు, నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు, నిజామాబాదు, ఇక పట్నంలో, ఆదిలాబాద్లోనైతే మామూలుగా అరుచుకుంటలేదట. 2-3 రోజుల కొలిగే రోజుకు 15 డిగ్రీలకు వెళ్ళి 16 డిగ్రీల దాకా తగ్గుకుంటూనే వస్తున్నదట. ఇక ఇప్పుడు 12 డిగ్రీల దాకా వచ్చిందట. ఈ బాప అంటుండు ఇన్ను పారి ఏమంటుండో, ఇక డే బై డే తక్కువ అయితేనే ఉందట. చూడండి గర్మి 10 డిగ్రీలకు తక్కువ అయితే కష్టమే ఉంది, విపరీతంగా పెరిగేటట్టున్నదిగా. ఇంకా జర ఉత్తర భారతంలో ఉన్నట్టుగానే ఉన్నది చలి. అయితే ఆదిలాబాద్లో అయితే మరీ నెరిగి ఉన్నదట. చూడురి గోస హాస్టల్ల పొరగాళ్ళకైతే మా కష్టం అవుతున్నదట చల్ల నీళ్ళతో ముఖం కడుకొని తానం చేయనీకి. ఇక పొద్దుగాల లేచి 5 గంటలకు వాకింగ్ పోయేటోళ్ళు చుట్టా పోతలేరట 7-8 అయ్యేదాకా కూడా. ఇక సూర్యన్న కూడా 9-10 గంటలకు బయటికి వెళ్తున్నట్టు గరము. ఇక చలికి ఏ శోషం అయితలేదట ముసలోళ్ళకైతే. చిన్న పోరగాలను 5 ఏళ్ళలో పోరగాలను 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళను అయితే జర జాగ్రత్త చూసుకోవాలి, చలికి బయటికి వెళ్ళనియోదు అంటున్నారట డాక్టర్లు. చాలా మంది పోరగాళ్ళకైతే సల్జరాలు కుడుతున్నాయట, పిడుసులు కూడా వస్తున్నాయట. చూసుకోవాలి జర సలవలు వచ్చి. ఇక చలికి మనుషుల బాధకి ఇట్లుంటే రైతన్నలకు చూడు ఎంత గోస వచ్చిందో. ఇగో బాయి కాడ నారు పోస్తే తుకుము ఆయంత రంగు మారి ఎదుగుదలనే లేదట, మొత్తము చచ్చిపోతుందట. 7 దాడ కలర్ మారి. ఇక ఆడికెళ్ళి తీసి ఇంకో తాన పోసినా అటనే అవుతున్నదట. ఎన్ని మందులు కొట్టినా ఎన్ని చేసినా కానీ అయితే లేదట. యాసింగ్ పంటకు కష్టమే ఉంది అంటుర్రు. ఇక ఈయనే కాదు తెలంగాణలో అంతటా గిట్నే ఉన్నది చూడుర్రి గోస. మనకు కావలసిన తినుబండారాలు, వస్తువులు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి ఆ అమ్మే జాగలకే పోతాం. ఎట్లా అంటే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే గాజులు కొనాలంటే మనం హైదరాబాద్ చార్మినారు, లేకుంటే లాల్ బజారు. బట్టలు కొనుక్కోవాలంటే మదీనా మార్కెట్ దిక్కు. ఇక ఉప్పులు, పప్పులు, సరుకులు కొనుక్కోవాలంటే బేగం బజారుకు. ఇక చిన్న హరెక్ మాల్ కావాలనుకుంటే కోటి సుల్తాన్ బజారు, ఎర్రగడ్డ, సండే మార్కెట్. అయితే ఈ ముచ్చటంతా ఎందుకు అనుకుంటే చూడురొక్కసారి. ఈ నడుమ పొద్దటి పూట వాకింగులు, జాగింగులు, ఎక్సర్సైజులు, జిమ్ములు చేసే పోరగాన్లు, అట్లనే పెద్దోళ్ళు షుగరు, బీపీలు వచ్చిన వాళ్ళు సుత మంచి తిండికి చూస్తున్నారు. అంటే ఎట్లా అంటే జ్యూసులు, డ్రై ఫ్రూటులు గిసొంటివి తినాలనే చూస్తున్నారు. మామూలుగా అయితే ఏదైనా కావాలంటే వెరైటీ వస్తువులకు వెరైటీ ప్లేసులు ఉంటాయి మన హైదరాబాద్లో. ఇక మదీనాకు పోతే బట్టలు కొనుక్కుంటారు. గాజులు రంగులవి పోవాలనుకుంటే లాడ్ బజార్ పోతారు, లేకుంటే చార్మినార్ దిక్కు పోతారు. ఇక అదే పప్పులు, ఉప్పులు, గివి కొనుక్కోవాలనుకుంటే బేగం బజార్ పోతారు. ఇక ఇంకేమైనా అరెక్ మాల్ సామాన్లు
సామాన్లు ప్లాస్టిక్ లేకపోతే ఇంకేదైనా సామాన్లు ఎలక్ట్రికల్ సామాన్లు కొనుక్కోవాలనుకుంటే ఇక జగదీష్ మార్కెట్ లేకపోతే కోటి ఇక ముస్తఫా అన్నట్టుగా సుల్తాన్ బజారు అట్లనే మన ఎర్రగడ్డ సండే మార్కెట్ కు సుతా పోతుంటారు. ఆగో సేమ్ గట్లనే బేగం బజార్లో ఉన్న కాశ్మీరీ మార్కెట్ లో ఏం దొరుకుతున్నాయో ఒక పారి చూడురి అగ్గోకేనట. ఇవాళ కొత్తగా కాదు ఇది, 3 తరాలకించి నడుస్తున్నదట. అలా ముత్తాతల సుతా గిదే బేరం చేసేటోళ్ళట. చూడుండ్రి బేగం బజార్లో డ్రై ఫ్రూట్ల దుకాణం ఉంది, కాశ్మీరీ మార్కెట్లో చూడురి ఓ పారి. ఇగో పైనాపిల్ అట్లనే కివి ఆమ్లా కూడా దొరుకుతాయట. చూడుండ్రి కాశ్మీర్కి వెళ్ళి తెప్పిస్తారట, లేకుంటే బయట దేశంకి వెళ్ళి కూడా వస్తాయట, దిగుమతి చేసుకుంటారట. చూడుర్రి వీళ్ళు పట్నంలో ఉన్న హైదరాబాద్లో ఉన్న జనాలకే కాదుల్లో ఇక రీటైలు హోల్సేలు అనుకుంటా తక్కువ ధరలకే దుకాణ పోళ్ళకి వేస్తారట. ఇక తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రాలు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక సుత పంపిస్తారట. చూడుర్రి ఎక్స్పోర్ట్ చేస్తారు, బయటికి వెళ్ళి తెప్పిస్తారు, ఇటుకెళ్ళి అమ్ముతారు. ఇక ఈ బేరం మీద కోట్ల టర్న్ ఓవర్ అవుతున్నదట. ఈ బేరం తరతరాల నుంచి మా తాత సుత చేస్తుండని ఇగో సావుకారి కూర్చొని టేబుల్ కాడ చూడుర్రి ఆ బల్ల సుత మాగి ఉన్నది. అంటే అర్థం చేసుకోవాలి, దుకాణం మీద బోర్డు అట్లనే ఆ బంగులా అన్ని అట్లనే ఉన్నాయి. గల్లె పెట్టే పాత బంగ్లా సోఫా ఇగో అన్ని వాళ్ళ తాతల కానించి నడిపిస్తున్నట్టు. ఇది ఇక ఈ బేరం ఇష్టపెట్టలేదటల్లో ఇక అగ్వకే గానీ బాగానే ఈ ఇన్కమ్ ఉంటుందట. చూడురి మరి ఓసారి చెప్పే కాక ఆగనట. ఇన్నరా ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ రోగాలు వస్తున్నాయి కాబట్టి మంచిగా డ్రై ఫ్రూట్ తింటే ఆరోగ్యంగా బలంగా ఉంటారు. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్లకు బాగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతురు జనాలు అని చెప్పుకొస్తున్నాడు. మరి ముచ్చట కరెక్టే కదా. మరి నానబెట్టుకొని పొద్దుగాల తింటే మస్తు బలం వస్తుంది పోరగాళ్ళకు సుత. ఆటలు ఆడాలన్నా పాటలు పాడాలన్నా కల్చరల్ యాక్టివిటీస్లో బాగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఫిట్గా ఉండాలన్నా కానీ ఈ డ్రై ఫ్రూట్లే తినాలన్నాయే. బాగా ఖైదు చేస్తున్నారు ఈ నడుమ. మీకు కూడా కావాలంటే అటెంకాల బేగం బజార్ పోయినప్పుడు అట్నే సామాన్తో పాటు ఈ డ్రై ఫ్రూట్లు కూడా వేసుకొచ్చుకోరు. మరి తెలంగాణ ప్రజలు నా తెలంగాణ ప్రభుత్వం అన్న ప్రపంచం యాది చేసే ముచ్చట్లు చాలా ఉంటాయి. ఆటలలో నెంబర్ 1, పాటలలో నెంబర్ 1, అభివృద్ధిలో నెంబర్ 1, ఉద్యోగాలలో నెంబర్ 1, బతుకు తెరువులు కూడా నెంబర్ 1. మొత్తానికి తినాలన్నా తాగాలన్నా కూడా తెలంగాణనే నెంబర్ 1. తెలంగాణ అంటేనే ఒక బ్రాండ్ ఉంటుంది. మరి ఇంకా బ్రాండ్ ముచ్చట పక్కకు పెడితే ఈ బ్రాండ్ ముచ్చట నెంబర్ 1 స్థానం సాధించిందంట. ఒక్కసారి ఆ స్థానం ఏందో, ఆ బిరుదేందో, ఆ అవార్డు ఏందో, ఎంత పుణ్యం దక్కించుకున్నారో చూడరు ఒకసారి. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ నంబర్ 1 ర్యాంకు కొట్టిందట. చూడుర్రి ఎండ్లా అనుకుంటుర్లే అభివృద్ధిలో కాదుల్లో సుక్క ముక్కల ఏసుట్లా అవు సుక్క పడాలన్నా ముక్క దిగాలన్నా తెలంగాణలో ఫస్ట్ ర్యాంకు కొడతారు. ఎప్పుడైనా నంబర్ 1 స్థానంలో ఉంటారు. మరి ఇగో తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలల్లో ఆయంత ఎక్కువ ఎవరు తాగుతున్నారని లెక్కలు చేసి చెకింగ్ చేసి చూస్తే తెలంగాణ వాళ్ళు అనేది తేలిందట. చూడురి ఏడాదికి 9 లీటర్ల మందు 11 లీటర్ల బీరు తాగుతున్నారట. ఏం తక్కువ ఊకో ఏం ముచ్చట చెప్తున్నావు, ఒక్కటే సిట్టింగ్లో లేపేస్తామని అంటుర్లే. గట్ల కాదు మేము చెప్పే లెక్క. ఎట్లా అంటే ఇక తాగిన సీసాలు ఉన్న పబ్లిక్ లెక్క కట్టి లెక్క పెట్టి చూడంగా ఈ లెక్క తేలిందట. నువ్వు అసలు ముచ్చట ఏంటంటే కతిమ రాష్ట్రాలలో పబ్లిక్ ఎక్కువ ఉన్నా కానీ తాగుడు తక్కువ ఉన్నదట. మన తాననేమో పబ్లిక్ తక్కువ తాగుడు ఎక్కువ ఉన్నదట. చూడండి ఇక తమిళనాడులో ఎంత జనాభా ఉన్నారు, 7 కోట్ల జనాభా ఉంది కదా. ఉంటే ఉత్త 44,000 కోట్లే తాగిరట. చూడుర్రి ఇక మన తాన 3.5 కోట్ల జనాభా ఉంటే 33,000 కోట్ల మందు తాగిరట. మామూలు ముచ్చట కాదు ఇది. ఇగో 6 కోట్ల కన్నడ జనాభా ఉంటే 33,000 కోట్లే తాగిరట. ఇక 6 కోట్ల ఆంధ్రులు ఉంటే అందులో 23 కోట్ల మందు తాగిరట. చూడుర్రి ఇక మన తాన కేరళలో సుత సేమ్ జనాభా ఉంటారు కానీ మనం తాగిన దాంట్లో సగమే తాగిరట వాళ్ళు. ఇక ఇవి మేము చెప్తున్న లెక్కలు కాదుల్లో ఆబ్కారీ శాఖ వాళ్ళు ఆయన ఆబ్కారీ శాఖ వాళ్ళు ఆఫీసర్లే కుద్దు లెక్కలు చేసి సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఇచ్చిరట. మరి ఇక కొత్త కాంగ్రెస్ వచ్చినాక బెల్ట్ షాపులు బార్లు గీర్లు తీసేసాం, బార్ల తెలంగాణ అవుతుంది, పేరు పోతుంది గలీజ్గా అని చెప్పి తీసేస్తామన్న పనులనే ఉన్నారు వాళ్ళైతే. ఇదివరకున్న ప్రభుత్వంలోనైతే మందుతోటే బాగా ఆమ్దాని వచ్చేది. మరి ఈసారి ఎట్లా చేస్తారో చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాక కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు గట్టిగానే తీసుకుంటుందిలో. ముందే ప్రగతి భవన్ ముంగడున్న కంచెలు బద్దలు కొట్టించిరు. అటెన్క ప్రజావాణిలా ప్రజల సమస్యలు అరుచుకుంటూరు. ఇక ముఖ్యమంత్రికి వెనుక వచ్చే కాన్వాయి తగ్గించిండ్రు. పబ్లిక్ ట్రాఫిక్ తిప్పలు పడకుండా చాలానే నిర్ణయాలు తీసుకుండ్రు. అటెన్క 2 గ్యారెంటీలు అమలు చేసిండ్రు. అసెంబ్లీ సమావేశాలల్లో రాష్ట్ర ఆమ్దాని అప్పులేంది, ఆస్తులేంది, ఎన్ని ముచ్చట్లన్నీ బయటపెట్టిరు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడిరు. ఇక ఇప్పుడేమో
కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమేం పనులు అయినా ఏరుకున్న ముచ్చట్నే కదా మనందరికీ. ఇక అసెంబ్లీ సమావేశాలలో ఏమేం మాట్లాడిర్రు, సీఎం కాన్వాయ్ గురించి, కరెంటు గురించి, కాళేశ్వరం ముచ్చట్లు, ఆస్తులు, అప్పులు, మిత్తిలు ఎట్లెట్టున్నాయి, ప్రజల సమస్యలు ఏంది అనుకుంటా ప్రగతి భవన్ ముంగడున్న కంచెలు బద్దలు కొట్టి ప్రజావాణి ప్రోగ్రాం పెట్టి ఆయనత సామాన్యులతోటి సుత సీఎం రేవంత్ రెడ్డి సారే కుద్దు మాట్లాడే. ఇక నిన్నటికి నిన్న సచివాలయంలో మీటింగ్ పెట్టిరట. నుళ్ళు మొట్టమొదటిసారి కలెక్టర్లతోటి ఎస్పీలతోటి మీటింగ్ పెట్టి కొత్త సర్కారు చాలానే నిర్ణయాలు తీసుకుంటున్నదట. 6 గ్యారంటీలు అమలు చేయనీకే 28 తారీఖు సంధి ప్రజాపాలన అనే ప్రోగ్రాం చేస్తున్నారట. ఊరూరా గ్రామ సభలు పెట్టి మీటింగులు పెట్టాలని ఆర్డర్ వేసిరన్నట్టు. ప్రజాపాలన అనే టైటిల్ తోటి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి వార్డులా ఇక ఈ ముచ్చటనైతే వేయాలి, దరఖాస్తులు పెట్టుకోవాలి పబ్లిక్ అని చెప్పి ఆఫీసర్లు జర జాగ్రత్తగా పనిచేయాలి. ఇదివరకు లెక్క వేయొద్దు, ప్రజలకు తిప్పలు ఉండొద్దు, అట్లని ఇక స్వేచ్ఛ ఇస్తున్నామని తప్పులు సుతా చేయొద్దు అనుకొచ్చిర్రు. ఇది ఒక్క ముచ్చటనే కాదుల్లో, ధరణి తిప్పలు కూడా తీరుస్తారట తొందరలోనే. ఇగో అట్నే డ్రగ్స్, గంజాయి సుత నివారించే పనులు ఉన్నారట మరి సర్కారు వాళ్ళు. ఇక బేస్తారని సందే ప్రజాపాలన ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి ఇక దరఖాస్తులు ఇవ్వనీకి ప్రజలందరూ కాగితాలు, కత్పలు, మీ సమస్యలు ఏమేమి ఉన్నాయో పట్టుకొని రెడీగా ఉండాలన్నట్టు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లల్లా ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం.